మొదటి బాధ్యత ఏమిటి అంటే కుటుంబ బాధ్యత. మొదటి బాధ్యత ఏమిటి? కుటుంబ బాధ్యత. మనకంటూ కొన్ని బంధాలు ఉన్నాయి ఇక్కడ. ఆ బంధాలని మనం మర్చిపోకూడదు. తల్లి కావచ్చు, తండ్రి కావచ్చు, పిల్లలు కావచ్చు, అక్క చెల్లెమ్మలు కావచ్చు, అన్నదమ్ములు కావచ్చు, స్నేహితులు కావచ్చు, బంధువులు కావచ్చు. ఇవన్నీ ఈ భూమి మీద మనం కనబడగానే ఏర్పాటైనటువంటి బంధాలు కదా. మీరు ఈ భూమి మీద బ్రతుకుతున్నప్పుడు మీకు కొన్ని బంధాలు అంటుకట్టబడ్డాయి. ఎవరు ఎవరికి ఎప్పుడు ఎలా అంటుకట్టబడతారో ఎవరికి తెలియదు. అమ్మా నాన్నను మనం నిర్ణయించుకోగలమా? చెప్పండి, నిర్ణయించుకోగలమా? నిర్ణయించుకోలేం కదా. మన చేతుల్లో లేదు, అది దైవ నిర్ణయం. అర్థమైందా? ఈవిడే మీ అమ్మ. ఎవరు నిర్ణయించారు? దేవుడు. ఈయనే మీ నాన్న. ఎవరు నిర్ణయించారు? దేవుడు. వీళ్ళే నీ పిల్లలు. ఎవరు నిర్ణయించారు? దేవుడు. బ్యూటిఫుల్గా ఉంటుంది అది. అమ్మ, నాన్న, పిల్లలు వీళ్ళందరూ కలిస్తే కుటుంబం. ఎవరిని ఎక్కడ ఎప్పుడు ఎలా కలపాలో దైవ నిర్ణయం. ఎవరి గర్భం గుండా ఎవరిని పుట్టించాలో దైవ నిర్ణయం. ఏ కుటుంబాన్ని ఎలా ఏర్పాటు చేయాలో దైవ నిర్ణయం. అలా చక్కగా మీకేంటి నాకేంటి మన అందరికీ ఒక బంధం ఏర్పాటైంది. ఈ బంధం చచ్చిపోయేంత వరకు ఉంటుంది. మరి చచ్చిపోయేంత వరకు మనకి బాధ్యతలు ఉంటాయా ఉండవా? ఉంటాయా? ఉంటాయి. బాధ్యతలు లేనోడు బతికే అర్హత లేదు అడికి. నేను చాలాసార్లు చెప్తాను, పెళ్లి చేసేసుకుని భార్యని గాలికి వదిలేసి, బిడ్డలను గాలికి వదిలేసి, వాళ్ళు ఏం చేస్తున్నారో, తింటున్నారో, ఉంటున్నారో పట్టించుకోకుండా, కనీసం వాళ్ళకి గౌరవం ఇవ్వకుండా, కనీసం వాళ్ళకి విలువ ఇవ్వకుండా, వీధుల్లో ఆ సునకాలు తిరిగినట్టుగా తిరిగే వాళ్ళు ఎప్పటికీ విలువలేని వాళ్ళే. వాళ్ళు మనుషుల దృష్టికి విలువలేని వాళ్ళే, దేవుని దృష్టికి విలువ లేని వాళ్ళే. నీకంటూ కొన్ని బంధాలు ఉన్నాయి. నాకు ఎవడవసరం లేదంటారు. ఈ మాట నువ్వు పుట్టగానే అనగలవా? నోరిస్తే పుట్టగానే నోరు బుర్ర పనిచేసేలాగా కాసేపు దేవుడు అవకాశం ఇచ్చి ఈ మాట ఇప్పుడు చెప్పరా అన్నాడు అనుకో, నాకు ఎవరు అవసరం లేదు, నీ పాలు ఎవడికి అక్కర్లేదు, నన్ను ఎవడు ఎత్తుకోక్కర్లేదు, నన్ను ఎవడు ఇయ్యాలే సోపక్కర్లేదు, నాకెవడు నలుగు పెట్టి స్నానాలు చేయించక్కర్లేదు, నన్నెవడు ప్రమాదాల నుండి తప్పించక్కర్లేదు, నాకెవడో శుభ్రాలు చెయ్యక్కర్లేదు, నన్నెవడో హాస్పిటల్కి తెప్పక్కర్లేదు, నావన్నీ నేను చేసుకోగలను, నాది నేను తినగలను, నాది నేను కడుక్కోగలను నీ పసిబిడ్డ అంటాడా? అనగలడేటి? ఏదో నోరు బుర్ర ఇచ్చినంత మాత్రాన శరీరం సహకరించదు కదా బిడ్డ. నీకంటూ ఒక సత్తువ రావాలి, నీకంటూ ఒక బలం రావాలి, నువ్వంటూ పుంజుకోవాలి. నీ కాళ్ళు, నీ చేతులు, నీ అవయవాలు, నీ మెదడు ఇవన్నీ పరిణతి చెందుతూ ఒకానొక స్థితికి వచ్చేసరికి అప్పుడు నీకు ఎవడవసరం లేదని గాలి మాటలు చెప్తావు. కానీ నిన్ను ఎత్తుకుని తిప్పింది ఎవరు? నేను ఇంత చేసింది ఎవరు? నిన్ను ఊయల్లో వేసి ఊపింది ఎవరు? నీ గోరుముద్దలు తినిపించింది ఎవరు? నీ కోసం అంత పెట్టుబడి పెట్టింది ఎవరు? రెక్కలు మొక్కలు చేసుకుని నీకు తెలియకుండా ఎక్కడో ఎండలో మరిగిపోయి ఇంటి దగ్గర నువ్వంటూ ఒకడు ఉన్నావని, నువ్వంటూ ఒకడు పుట్టావన్న సంగతి నీకు తెలియకపోయినా నిన్ను ఎరిగిన వాడు ఒకడు నీ కోసం పొలంలోనో, ఆఫీసులోనో, ఇంకో చోట కూలి పనిలోనో, ఇంకో చోట వ్యాపారంలోనో, ఇంకో చోట ఉద్యోగంలోనో ఒకడు నలిగిపోతాడు. అతడే మీ నాన్న. అలా నలిగిపోయి తెచ్చి మీ ఇంటికి ఇస్తే ఫేరెక్స్లు, సిర్లాక్లు, బేబీ సోపులు, ఆ సోపులు, ఆ క్రీములు, ఈ క్రీములు, ఆ మందులు, ఈ మందులు, ఆ బట్టలు, ఈ బట్టలు మొత్తం మీద ధరించుకుని ఊగుతా ఉంటావు ఉయ్యల్లో పడి. ఆ ఊగుతా ఉన్నప్పుడు నీకు తెలియదు అక్కడ ఒకటి కష్టపడుతున్నాడు అన్న సంగతి. సరే, అప్పుడు తెలీదు. కొంచెం ఎద్దులో ఎదిగాకైనా తెలియాలి కదా, కొంచెం వయసు మీద పడ్డాకైనా, జ్ఞానం బుర్రలోకి వచ్చాకైనా తెలియాలి కదా. ఒకప్పుడు మా నాయన నా కోసం ఇంత కష్టపడ్డాడు, మా డాడీ నా కోసం ఎంత శ్రమ పడ్డాడు, మా మమ్మీ నా కోసం ఎంత కష్టపడింది, లేకపోతే నేను ఈరోజు ఈ స్థితిలో ఉండేవాడిని కాదు. ఈ సంగతి తెలియాలి. నాకు ఎవడవసరం లేదనడానికి లేదండి. మనం భౌతికమైన బంధాల్లో ఉన్నాం. ఈ బంధాలు చచ్చిపోయేంత వరకు ఉంటాయి. ఎవరో ఒకరు తోడు లేకుండా మనం జీవితాన్ని ఈదలేం. అమ్మ, నాన్న, అక్క, చెల్లి, అన్న, తమ్ముడు, ఈ భార్య, పిల్లలు, భర్త, బంధాలు, బంధుత్వాలు, స్నేహాలు ఇవన్నీ దేవుడు ఊరికే పెట్టలేదమ్మా. ఊరికే పెట్టలేదు. వాటి వెనక ఒక ప్రధాన కారణం ఉంది. అవేవీ లేకపోతే నీకు లోకంలో ఒక పశువుకి ఏ తేడా లేదు. పశువుతో కూడా పోల్చకూడదేమో నా మైండ్ ఒప్పుకోవట్లా. ఎందుకంటే చిన్నప్పటి నుంచి తెలుసు కదా, మాకు వ్యవసాయం తెలుసు, ఈ పశువులతో సాంగత్యం ఉంది, తెలుసు అవన్నీ మాకు చిన్నప్పటి నుంచి. మా నాన్నగారు రైతు కాబట్టి ఒక దూడ పుట్టిన తర్వాత ఎక్కడ లేని ప్రేమ వచ్చేస్తుంది పశువుకి. అలా నాకుతానే ఉంటుంది నాలుగుతో. ఎందుకంటే దానికి ముద్దాడడానికి, దగ్గర తీసుకోవడానికి చేతులు ఉండవు కదా. అందుకని దానికి ఉన్నదల్లా ఒకటే ఏంటి? నాలుక. ఆ నాలుక పెట్టి ఆ దూడని అలా నాకుతా ఉంటుంది. దాని దగ్గర నుంచి కానీ తీసుకెళ్ళిపోయారు అనుకోండి,
గడ్డి తిందో, కుడి తిందో, మేత తిందో, అరుస్తూ ఉంటుంది. దూడ కనబడేంత వరకు ఆ అరుపులు ఆపదు. అంటే దానికి కూడా ఏముంది? రిలేషన్ ఉంది, ప్రేమ ఉంది, బంధం ఉంది. మళ్ళీ వేరే దూడ గురించి అది అరవదు. దాని కడుపులోంచి ఏదైతే బయటకు వచ్చిందో దాని గురించి అరుస్తుంది. అంటే ఒక పశువుల్లోనూ పక్షుల్లో కూడా, పక్షులు కూడా దూరంగా ఎగిరిపోయి పొద్దునే పోయి ఎక్కడెక్కడికో వెళ్ళిపోయి ఆ పొదిగిన గుడ్లలో నుండి వచ్చిన పిల్లల్ని సాకి వాటికి ఆహారం తెచ్చి ముక్కుతో కరుచుకొచ్చి వాటికి చిన్నగా తినిపించుకుని ఎంత సంబరపడిపోతాయో కదా పక్షులు. బాధ్యత. పక్షుల్లో కూడా బాధ్యతలు ఉన్నాయి. మరి మనం మనుషులం, పక్షుల కంటే గొప్పవాళ్ళం, భూజంతువుల కంటే బుద్ధి కలిగిన వాళ్ళం, పశువులన్నిటికంటే జ్ఞానం కలిగిన వాళ్ళం. మనకెంత బుద్ధి ఉండాలి, మనకెంత వివేకం ఉండాలి, మనకెంత బాధ్యత ఉండాలి ఒకసారి ఆలోచించండి. కాబట్టి బతికినంత కాలం బంధాల విలువ తెలుసుకొని బతకాలి, బంధాల విలువ ఎరిగి బతకాలి. భక్తులందరూ అలాగే బతికారు. వాళ్ళు భక్తులు అనిపించుకున్నారు. ఎక్కడో అడవుల్లో పోయి, సొరంగాల్లో పోయి, గుహల్లో పోయి బతకలేదు. వాళ్ళు అందరిని వదిలేసి వాళ్ళ బాధ్యతలు నిర్వర్తించారు. మీరు అనొచ్చు, చాలా మంది భక్తులు మరి అక్కడికి పోయారు కదా, ఇక్కడికి పోయారు కదా, దేవుని మాట విని అలాగే వెళ్ళిపోయారు కదా అంటే, వెళ్ళిపోయి అమ్మనాలను వదిలేశారా? వెళ్ళిపోయి భార్య బిడ్డలను వదిలేశారా? వెళ్ళిపోయి బాధ్యతలు మర్చిపోయారా? చివరికి యేసుక్రీస్తు ప్రభు వారినే తీసుకోండి. శిలువ మీద వేలాడుతున్నారు. ఆయన శిలువ మీద వేలాడుతున్నప్పుడు పరిస్థితులు మీరు చూస్తే యోహాను సువార్తలో ఆయన శిలువ మీద ఉన్నారు. ఆయన శిలువ మీద ఉన్నప్పుడట లాస్ట్లో మాట్లాడుతూ ఏమంటాడంటే, ఆయన 19వ అధ్యాయంలో 25, ఆయన తల్లియు, ఆయన తల్లి సహోదరియు, క్లోఫా భార్య అయిన మరియయు, మగ్దలిన మరియయు యేసు శిలువ యొద్ద నిలిచుండిరి. జాగ్రత్తగా చూడండి. వీళ్ళందరూ యేసుక్రీస్తుని అభిమానించినటువంటి ఆడవాళ్ళు. ఒక బిడ్డలా భావించవచ్చు, అనలా భావించవచ్చు, ఆత్మీయుల్లా భావించవచ్చు. ఆయన అభిమానించిన ఆడవాళ్ళు వీళ్ళందరూ. ఎందుకంటే వాళ్ళకి ఆయనకి నేరుగా రక్త సంబంధం లేకపోవచ్చు, అంతకంటే ఎక్కువైన ఆత్మీయ బంధం ఉంది వాళ్ళకి. మా ఆత్మ సంబంధి అని భావించారు, మా ఆత్మీయ అన్నయ్య అని భావించారు, మా ఆత్మీయ తమ్ముడు అని భావించారు. ఆ ఆత్మ బంధంతో ఎనలేని ప్రేమను యేసు ప్రభు పట్ల కనపరిచారు. వాళ్ళ ఆస్తితో ఉపచారం చేశారని వ్రాయబడింది. యేసు ప్రభు వారు స్వార్థ పరిచర్య చేస్తుంటే డబ్బులు ఎవరు సపోర్ట్ చేశారనుకుంటున్నారు? స్త్రీలే. స్త్రీలు చాలా విషయాల్లో ఆర్థికంగా కూడా యేసు ప్రభు వారికి ఏం చేశారు? సహాయం చేశారు. వారి దగ్గర ఉన్న ధనంతో ఉపచారం చేశారు, పరిచర్య చేశారు. ఆ విధంగా ఆయన మాటలకు ఆకర్షింపబడి, ఆయన మాటలకు చెవియొగ్గి, ఆ మాటలు అక్కడితో ఆగిపోకూడదు, ఇంకా చాలామందికి ఈ మాటలు అందాలి, చాలామంది మాటలు వినాలి, చాలామంది మాటల పట్ల ఆసక్తి కలిగి నేర్చుకోవాలి అని భావించి, ప్రేమించి యేసుప్రభుతో పాటు నడిచారు. అలా నడుస్తున్న వాళ్ళతో పాటుగా ఎప్పుడు లేనిది శిలువ మీద ఉన్నప్పుడు వాళ్ళ మమ్మీ కూడా కనబడింది. మరియమ్మ గారు యేసుప్రభుతో పాటు పరిచర్యలో తిరగలేదు. మరియమ్మ గారు యేసుప్రభుతో పాటు పరిచర్యలో వాడబడలేదు. పరిచర్యలో ఆ ప్రాంతాలన్నీ సంచరించలేదు. ఆమె గృహస్థ జీవితం జీవిస్తోంది. భర్తకు బిడ్డలకు లోబడి బ్రతుకుండొచ్చు. ఆ భర్త ఉన్నారా, చనిపోయారా, బైబిల్ ఆ సమాచారాన్ని మనకు ఇవ్వలేదు. కానీ పిల్లలు ఉన్నట్టుగా మనకు సమాచారం కనబడింది. మార్కు సువార్త 3వ అధ్యాయంలో 20-21 వచనాలు మనం ధ్యానిస్తే, నీ ఇంటి వారు నిన్ను పట్టుకోవడానికి వచ్చారు, ఆయన మతి చెల్లించి ఉందని చెప్పి ఆయన ఇంటి వారు పట్టుకోవడానికి వస్తారు. యేసు ప్రభు వారిని సరిగా కుటుంబ సభ్యులే అర్థం చేసుకోలేదు. అయినప్పటికీ ఆయన కుటుంబాన్ని వ్యతిరేకించలేదు, కుటుంబాన్ని వదిలేయలేదు. ముఖ్యంగా తల్లి బాధ్యత ఆయన తృణీకరించలేదు. మరణ శయ్య మీద ఉండి కూడా, శిలువ కొయ్య మీద ఉండి కూడా, కాసేపట్లో మరణిస్తానన్న సంగతి తెలిసి కూడా తన తల్లి బాధ్యతను తన చుట్టూతో ఉన్న ఎవరైతే ఉన్నారో చూసి, ఆ శిష్యులలో అత్యంత ప్రేమించిన శిష్యుడు కనబడగా ఆ శిష్యుడికి అప్పగించారు యేసుక్రీస్తు ప్రభువు. చూడండి ఒకసారి మాట చదువుతాం. యోహాను సువార్త 19వ అధ్యాయంలో 25-26. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును దగ్గర నిలిచుండుట చూచి, జాగ్రత్తగా చూడండి. యేసు తన తల్లియు తాను ప్రేమించిన శిష్యుడును తన దగ్గర నిలిచుండుట చూచి, అమ్మా అమ్మా ఇదిగో నీ కుమారుడు అని తన తల్లితో చెప్పాను. తర్వాత శిష్యుని చూచి, ఇదిగో నీ తల్లి అని చెప్పాను. ఆ గడియ నుండి ఆ శిష్యుడు ఆమెను తన ఇంట చేర్చుకొనెను. యోహాను గారు మరియమ్మ మరణించేంత వరకు కొడుగ్గా ఉన్నారు ఆమెకి. తెలుసా మీకు ఈ సంగతి? మరియమ్మ మరణించేంత వరకు ఆమెకు కొడుగ్గా ఉన్నది ఎవరు? యోహాను గారు. ఆమె బాధ్యతలు తీసుకున్నది ఎవరు? యోహాను గారు. నాకు తెలిసి ప్రకటన గ్రంథం రాసే సమయానికి ఆయన అరెస్ట్ అయిపోయాడు. అప్పటికైనా పద్మాసు ద్వీపంలో ఖైదీగా ఉన్నాడు, విడివబడ్డాడు. అక్కడ శిక్ష అనుభవిస్తున్నాడు రోమా ప్రభుత్వం నుండి.
అక్కడే చనిపోయినట్టుగా లేఖనాలు సెలవిస్తున్నాయి, అక్కడే చనిపోయినట్టుగా చరిత్ర ఆధారాలు కూడా చెప్తున్నాయి. అక్కడే ఉండి ఆయన ప్రకటన గ్రంథాన్ని పూర్తి చేసి తన తనువు చాలించినట్టుగా బైబిల్ చరిత్ర చెప్తోంది. పండితుల అభిప్రాయాలు కూడా వెలిబుచ్చారు. అయితే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం, ఆయన ప్రకటన గ్రంథానికి పరవాసిగా ప్రకటన గ్రంథంలో రాసే సమయానికి పరవాసిగా పద్మాసు ద్వీపానికి వెళ్ళబోవడానికి ముందే మరియ మరణించి ఉండాలి. అంటే ఆయన ఎఫెసులో పరిచర్య చేసినప్పుడు కానివ్వండి, ఆయన యెరూషలేము ఇతర పరిసర ప్రాంతాలలో పరిచర్య జరిగించినప్పుడు కానివ్వండి, మరియను సొంత కుమారుళ్ళ చివరి దాకా చూసుకున్నాడు. ఒక గొప్ప దైవ సేవకుడై ఉండి, ఒక గొప్ప అపోస్తలుడై ఉండి, ఒక గొప్ప పరిచర్య భారం కలిగిన వాడై ఉండి, యేసు ప్రభు ద్వారా అత్యంత ప్రేమించబడిన వాడై ఉండి కూడా తన బాధ్యత మరిచిపోలేదు. ఒక్క మరియనే చూసుకున్నాడా? ఇంకా అతనికి ఏమైనా కుటుంబం ఉండే అవకాశం ఉందా అని అంటే బైబిల్ సంపూర్ణ వివరణ ఇవ్వలేదు. కానీ యోహాను గారు వివాహం చేసుకున్నట్టుగా ఆధారాలు ఉన్నాయి. యోహాను గారు వివాహం చేసుకున్నారు. ఆ యోహాను గారితో పాటు ఆ తల్లిగారు ఉండొచ్చు, వాళ్ళ సొంత తల్లిగారు, వాళ్ళ తండ్రి గారు ఉండొచ్చు, వాళ్ళ కుటుంబ సభ్యులు ఉండొచ్చు, ఆయన కడుపున పుట్టిన బిడ్డలు ఉండొచ్చు. సో ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ప్రభు కొరకు మరణించాడు ఆయన. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ప్రభు సేవ చేశాడు ఆయన. ఈ బాధ్యతలన్నీ నిర్వర్తిస్తూనే ప్రభు కొరకు తన జీవితాన్ని త్యాగం చేశాడు ఆయన, తారాదత్తం చేశాడు ఆయన. కాబట్టి మీరు ఈ విషయాలన్నీ ఆలోచన చేస్తున్నప్పుడు సంపూర్ణ మానవులుగా వాళ్ళు బ్రతుకుతూ సంపూర్ణ బాధ్యతలు తీసుకుంటూ క్రీస్తు యొక్క సంపూర్ణత్వంలోకి వాళ్ళు వెళ్ళారు. ఇప్పుడు మీకు బాధ్యతలు ఉన్నాయా లేవా? బాధ్యతలు లేని వాళ్ళు చేయొద్దండి. నాకు ఏ బాధ్యత లేదండి అన్నవారు. చిన్నపిల్లలు తప్ప మిగిలిన వాళ్ళు అందరూ బాధ్యతలు కలిగిన వాళ్ళే. ఎటొచ్చి నాకు ఏ బాధ్యతలు లేనని అదిగో వాళ్ళిద్దరూ చేయొత్తొచ్చు. ఆ ముందు కుర్చీలో కూర్చున్న వాళ్ళిద్దరు, లేదా అదిగో అక్కడ ఆ పాప ఉంది, ఆ పాప చేయొత్తొచ్చు, నాకు ఏ బాధ్యతలు లేవండి అని. ఇంకెవరైనా ఒకవేళ ఎద్దులో ఎదిగా కూడా నాకు ఏ బాధ్యతలు లేవని చెయ్యొత్తారనుకోండి, అసలు మిమ్మల్ని చూసి ఏమనాలో కూడా నాకు అర్థమవుదు, మీకు అర్థమవుదు. అర్థమైందా? యవన దశలోకి వచ్చాక మీకు బాధ్యతలు ఉన్నాయా లేవా? ఏరా ఉన్నాయా నీకు బాధ్యతలు? మరి లేవంటే ఇక్కడ ఉన్నిస్తానండి, నిన్ను తన్ని తగలేస్తాం. ఉంటాయి. పిల్లలందరికీ పెద్దవాళ్ళు అయిన తర్వాత ఏముంటాయి? బాధ్యతలు ఉంటాయి. మనం పసి వయసులో ఉన్నప్పుడు, బాలురుగా ఉన్నప్పుడు, ఆడుకునే దశలో ఉన్నప్పుడు మనకేముండవు? బాధ్యతలు ఏమీ ఉండవు. అదొక్కటే మన బ్రతుకులో అత్యద్భుతమైన దశ. బీపీలు లేవు, షుగర్లు లేవు, ఈఎంఐ టెన్షన్లు లేవు. ఆడొస్తాడేమో, ఈడొస్తాడేమో, రేపు డబ్బులు వస్తాడరా నాయన, వాడికి డబ్బులు ఇవ్వాలి, వీడికి డబ్బులు ఇవ్వాలి, ఆ బాకీ కట్టాలి, ఈ బాకీ కట్టాలి, పిల్ల పెళ్లి చేయాలి, పిల్లోడికి ఉద్యోగం కావాలి, బంగారం కొనాలి, ఇల్లు కట్టాలి, ఆరోగ్యానికి డబ్బులు సమకూర్చుకోవాలి, ఇన్సూరెన్సులు కట్టాలి. ఈ ఆలోచనలన్నీ ఎప్పుడున్నాయి? చచ్చేదాకుంటాయి. చచ్చేదాకుంటాయి. అసలు మనం వదులుతాం ఏంటి? ఒకసారి మూట నెత్తికెత్తుకున్నాక దించామా? అసలు మూటను ఎత్తుకోవటమే తర్వాయి. ఇంకా మనం చచ్చేదాకా అది దిగదో, మనం దింపం. దింపాలని కూడా మనసు రాదు మనకి. ఏందో మరి మన యావ అలాంటిది, మన బతుకు అలాంటిది. దింపలేం కూడా, దింపలేం. చచ్చేదాకా దింపలేం. అలా మోస్తానే ఉంటాం. చాలామంది ముసలోళ్ళు అయ్యాక కూడా ఏం మోస్తుంటారు? బాధ్యతలు మోస్తుంటారు. పాపం తప్పదండి. ఇంకా అది ఒక రకమైన విధానం అంతే. కొంతమంది పిల్లలు, నాలాంటి పిల్లలు బాధ్యత కలిగిన వాళ్ళు, అమ్మా నాన్న మీకు ఏమి లేవు, మీరు ఎలా పక్కన కూర్చోండి అన్న మా నాన్న లాంటి వాళ్ళు వినరు. నిజం. మా నాన్న అంతే. ఎంత చెప్పినా అస్సలు ఆ వ్యవసాయం నేనే చేయాలన్నట్టు, ఆ గట్టున నేనే తిరగాలన్నట్టు, అక్కడ నేనే కూర్చోవాలన్నట్టు, నాన్న నువ్వు చేయకపోతే ఎవరొకరికి అప్పగించవచ్చు, సేమిరా కుదరదని, ఆరోగ్యం పాడైపోద్ది కదా, అస్సలు ఆ సమస్య లేదని. అంటే కొంతమంది దింపరు. అరే నాయన నేను మోస్తాను, నాకు ఈ అన్న కూడా అలా అడిగేవాళ్ళు ఉండాలి కదా. అన్ని భారాలు నేను చూసుకుంటా, ఇక మీద నువ్వు రిటైర్ అయిపో, రెస్ట్ తీసుకో, చక్కగా తెల్ల పంచ తెల్ల చొక్క వేసుకొని బండి మీద తిరుగు, చూసుకొని రా, నువ్వు ఏ పని చేయకు, ఆ బాధ్యతలు కూడా నాకే ఇచ్చేయి, నేనే పడతాను ఆ బాధ్యతలు ఏమైనా ఉంటే, నువ్వు జస్ట్ అలా తిరుగు, చక్కగా తిరుగు, హ్యాపీగా ఉండు, టైంకి తిను అంటే నో, సస్సేమిరా నాకు కుదరదు అంటారు. సో చచ్చేదాకా మనిషి ఏం మోస్తాడు? బాధ్యతలు మోస్తాడు, మొయ్యాలి. అదే జీవితం. ఇప్పుడు ఎత్తుకున్నారా? ఎప్పుడు దించుతారు ఇవి? ఎప్పుడు దించుతారు చెప్పండి? ఒక్కరోజు దించగలమా? ఒక్కరోజు తీసి పక్కన పెట్టగలమా? అవదు. అసలు ఏది అవ్వదు. చాలా కష్టం. అప్పుడప్పుడు నేను అనుకుంటాను,
ఆడదాని నువ్వు ఇంట్లో పడుండో, నీకేముంది, నీకేం వాల్యూ ఉంది, నువ్వు నోరమే. ఇలా మాట్లాడే వాళ్ళని చూస్తే కొరకంచి కాల్చి చొరకేసేయాలనిపిస్తుంది. ఎందుకంటే అసలు ఇంట్లో ఉండడం ఎంత కష్టమో 10 రోజులు ఉన్నాను. మా నాన్నగారు పోయిన తర్వాత నాకు అర్థమైంది. అదే కుర్చీలో అలా కూర్చొని ఆ టెంట్లో ఆ పరామర్శలకు వచ్చే వాళ్ళు అందరికీ పాడిందే పాట, మళ్ళీ ఫస్ట్ నుంచి మొదటి నుంచి మొత్తం అదే పాఠం చెప్పుకుంటూ వచ్చి వాళ్ళు మళ్ళీ నన్ను వచ్చి అడగటం, ఏమైందండి, ఇలాగ అయిందండి, ఏమైందండి, ఇలా జరిగిందండి, అసలు ఏమైందంటారు, ఇలాగ అయిందండి. ఇతనికి చెప్పేసరికి మళ్ళీ వచ్చేవారు, అరే బాబు దీనికంటే వాక్యం చెప్పినా ఆనందపడేవంటారా నాయన. వాక్యం చెప్పినప్పుడు ఎప్పుడు నాకు విసిగి రాలేదు, కానీ ఈ 10 రోజుల్లో మాత్రం చెప్పిందే చెప్పి అదే రికార్డు మళ్ళీ వేసి తలకాయ పోటు వచ్చేసి సాయంత్రానికి. అప్పుడు అనిపించేది నాకు, అమ్మ బాబోయ్, ఆడవాళ్ళందరికీ మామూలు దండం కాదు, కింద పడుకుని కాళ్ళకి దండం పెట్టినా సాష్టాంగ నమస్కారం చేసినా తప్పులేదు. అదే వంటగదిలో ఉంటారు, అదే బెడ్రూమ్ శుభ్రం చేసుకుని అదే 4 గోళ్ల మధ్యలో సంవత్సరాలు గడిపేస్తారా నాయన ఇళ్ళు. మనం ఏమో కాలుగాలి పిల్లులాగా ఊర్లు తిరగడానికి అలవాటు పడిపోయాం. అలా తిరగకపోతే మనకు నిద్ర పట్టట్లేదు. కానీ వీళ్ళు మాత్రం ఎక్కడికి వెళ్ళమని అడగరు, తీసుకెళ్ళమని అడగరు. ఒక అకేషన్స్ ఉండవు, అక్కడికి వెళ్దాం ఇక్కడికి వెళ్దాం, ఆ ఊరు తిరుగుతాం ఈ ఊరు తిరుగుదాం అని ఉండదు. ఎక్కడ తిరిగినా పోతుల్లాగా మనమే తిరిగి వస్తాం, వాళ్ళని తీసుకెళ్ళాం. అయినా కూడా నన్ను తీసుకెళ్ళమని అడగరు ఎక్కువ శాతం మంది. అంటే ఇప్పుడు కొత్త తరం వచ్చిన తర్వాత మారిందిలండి, అది వేరే విషయం. నేను పాత వాళ్ళ గురించి మాట్లాడుతున్నాను. వీళ్ళు ఎవ్వరు కూడా సంవత్సరాల తరబడి ఆ ఇళ్లలో గడిపేశారు. నిజంగా చాలా గొప్ప విషయం, చాలా 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 అంటే గొప్ప విషయం. అంటే అంతగా బాధ్యతగా కట్టుబడిపోయారని అర్థం. అది అరే నేను వంటగదిలో లేకపోతే మా ఆయనకి ఎవరు వండి పెడతారు, పిల్లలకి ఎవరు వండి పెడతారు. కొంతమంది అయితే అమ్మగారి ఇంటికి వెళ్ళడానికి కూడా ఇష్టపడరట. ఎందుకో తెలుసా, మా ఆయనకి వంట కుదరదని అంటారట మహాతల్లులు. వాళ్ళు ఉండేవారు పూర్వం, రేపటి నుంచి మనం వాళ్ళు ఉండేవారని పుస్తకాలు చదువుకోవాలి. ఇప్పుడు వచ్చే కొత్త తరానికి అంత బాధ్యతలు తగ్గిపోతున్నాయి. మరి ఎందుకు తగ్గుతున్నాయి తెలియదు. మగాళ్ళకి తగ్గుతున్నాయి, ఆడాళ్ళకి తగ్గుతున్నాయి. నేనే ఆడాళ్ళు ఒక్కళ్ళ గురించి మాట్లాడలేదులే, మగాళ్ళకైతే ముందే తగ్గిపోతున్నాయి, ఆడాళ్ళకు కూడా తగ్గిపోతున్నాయి. మొన్న ఒక లాయర్ గారు కలిసి మాట్లాడుతున్నారు, 100 పెళ్లిళ్ళలోనట విడాకుల శాతం 90కి చేరిందంట. జాగ్రత్తగా 100 పెళ్లిళ్ళు జరిగితే విడాకుల శాతం ఎంతకు చేరిందంట, 90కి చేరిందంట. ఆ 10 ఏదో రాలిపోదామా ఉండమా, కుదరకలా రాలిపోకుండా ఉన్నాయేమో, కానీ ఆ 10 కూడా రాలిపోయే పోళ్ళేనేమో లోపలికి వెళ్ళి చూస్తే. అంటే వ్యవస్థ బలహీనం అవుతోంది. వ్యక్తులలో మార్పులు నేను ఎప్పుడు చెప్తుంటాను కదా, 2 చక్రాలు ఉంటే ఒక చక్రం గొప్పగా ఉండి ఒక చక్రం ప్యాచీలు పడిపోయినా ఇంక బండి ముందుకి నడదు, టైర్ మార్చాలి. ఇంక ఈ టైర్ బాగాలేదు, ఇది పనిచేది. ఇది ఒక టైర్ మాత్రం చాలా బాగుంది, ఇంకో టైర్ ఎలాగుంది, ప్యాచీలు పడిపోయింది. ఎవడేం చేయగలడు, ఇంకా బండి ఆగిపోయింది. ఈ టైర్ పర్ఫెక్ట్గానే ఉంది, కానీ ఈ టైర్కి బుద్ధి లేదు. అలాగైపోయింది ఈరోజు వ్యవస్థ. ఒక్కో చోట 2 టైర్లు ప్యాచీలు పడిపోతున్నాయండి, అది మనం ఏం చేయలేము ఇంకా. సో 2 టైర్లు బాగుంటే బండి వేగంగా ఏం చేస్తుంది, ప్రగతి పదంలో ముందుకు వెళుతుంది. సో మొత్తం మీద వ్యవస్థ అలాగా అయిపోయింది. వాళ్ళ ఓర్పుకి సలాం, వాళ్ళ ఓర్పుకి. అక్క చెల్లెమ్మలు చాలా మంది ఉన్నారు, వాళ్ళ ఓర్పుకి సలాం కొట్టాలి. వాళ్ళు అంటారు, ఏమన్నా నేను లేకపోతే మా ఆయనకు కుదరదు, నేను లేకపోతే మా పిల్లలకు కుదరదు, నేను ఉండి జాగ్రత్తగా చూసుకోవాలి అని అమ్మమ్మలో నాయనమ్మలో తాతమ్మలో మా అమ్మలాంటోళ్ళు వాళ్ళందరినీ చూస్తుంటే ఒక అద్భుతమైన తరం ఏమవుతోంది, గతించిపోతుంది. రాబోయే రోజులు ఎట్టా ఉండబోతున్నాయో మరి మా కోళ్ళు ఎలా ఉంటుందో మాకు తెలియదు. ఇంకా రాబోయే తరం ఎలా ఉండబోతుందో అని అనుకుంటాం. సో వ్యవస్థ బాధ్యతలతో కూడుకున్నది, అది ఎప్పుడు మర్చిపోకూడదు మనం. మీ అందరికీ ఉన్నాయి బాధ్యతలు. ఎవరైనా బాధ్యతలు వదిలేశారా? కలుపుకుంటాం ఎంత ఇంపార్టెంటో దాన్ని మోయడం అంత ఇంపార్టెంట్. ఎత్తుకున్నావా మొయ్యాలి, మొయ్యలేవా ముందే ఎత్తుకోకంతే, అంతేనా? నీకు ఎంతమంది పిల్లలు? 3 ఆడపిల్లలని అన్నాడు మహానుభావుడు చక్కగా. ఇప్పుడు 3 ఆడపిల్లల్ని ఎంతకాలం పెంచాలి? ఎంతకాలం పెంచాలి? చచ్చేదాకా పెంచాలి. ఎందుకో చెప్పనా, పెళ్లి చేసి వదిలించేసుకుందామంటే అవ్వయ్యి, పిల్లల్ని ఎత్తుకుని వస్తారు. పిల్లల్ని ఎత్తుకొని వస్తారా? మరి వస్తుంది తొందరలో. పండుగారు అమ్మయ్య చేతులు దులిపేసుకున్నాను అయిపోయింది అనుకోవడానికి లేదు, మళ్ళీ వస్తుంది ఏదో రోజు డాడీ అంటది. ఆ తర్వాత ఇంకోటి ఎవడో బుడతాడో తాత అంటారు. ఎన్నాళ్ళు ఈవిడికి సాగిరి చేసి మళ్ళీ ఇప్పుడు ఆవిడికి చేయాలి సాగిరి, లేదా ఆడికి చేయాలి సాగిరి. అలా నడుస్తూ ఉంటుంది బండి. మళ్ళీ వాళ్ళ పెళ్ళిళ్ళని ఆ మనవల మీద అసలు కంటే ఏది ముద్దంట, వడ్డీ ముద్దంట. ఆ మనవల మీద మళ్ళీ ప్రేమ పెరిగిపోద్ది. అబ్బాయి వీళ్ళకంటే వాళ్ళు ఎక్కువైపోతారు, వీళ్ళకంటే వాళ్ళు ముద్దయిపోతారు. చచ్చేదాకా మళ్ళీ వాళ్ళని ముయ్యాలనిపిస్తుంది, వాళ్ళ కోసం ఏదోటి చేయాలనిపిస్తుంది. ఇన్నాళ్ళు కూతురు కోసం కొడుకు కోసం సంపాదించే సాలదంటే లేదండి, మనవడు కూడా ఏదోటి ఇచ్చిపోదాం అనిపిస్తుందండి.
మనవరాలకు కూడా ఏదోటి ఇచ్చి పోదాం అనిపిస్తుందండి తాతకి మామకని. అలాగా లైఫ్ లాంగ్ వీళ్ళు ఏం మోస్తారు? బాధ్యత కలిగిన వాళ్ళు బంధాలు మోస్తారు. బాధ్యత లేని ఎదవలు ఉంటారు చూడండి, వాళ్ళ కని పారేసిపోతుంటారు. పందినయ్యరా నాయన అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. అరే నీకంటే పందినయ్యరా, ఏ పందితో పోలుస్తావు నన్ను? పంది నీకంటే గొప్పదిరా నాయన, నేను పందితో పోల్చట్లా. పంది నీకంటే గొప్పది. పందికి 10 మంది పిల్లలు ఉంటాయి, నీకు ఇంకా ఒకరిద్దరే. ఆ 10 మందిని కూడా వెంట తిప్పుకొని అదేం తింటదో అది ఆటికి కూడా పెట్టి రెండు ఇక ఆహారం ఉంది తిందామని చెప్పి తీసుకెళ్ళి దాని వెంట అలా సుదూర ప్రాంతాలకు ప్రయాణం చేసుకుంటూ తీసుకెళ్ళి మళ్ళీ దాంతోపాటు తిప్పి కడుపు నిండాక ఎక్కడ తీసుకొస్తుంది? ఇంటి తీసుకొస్తుంది. అసలు నేను పందితో పోల్చడం కుదురుతుందిరా? బాధ్యత లేనోడా, బలాదూరు తిరిగేవాడా, భార్యని బిడ్డల్ని గాలికి వదిలేసి, అమ్మని నాన్నని గాలికి వదిలేసి, ఊరి మీద ఆబోతులాగా, అచ్చోసిన ఆంబోతులాగా, పని పాట లేకుండా, ఎక్కడ పోతున్నావో తెలియక, ఏం చేస్తున్నావో తెలియక, పైపెచ్చి మళ్ళీ ఇంటికి వచ్చి ఏళ్ళనే కొట్టి డబ్బులు పట్టుకెళ్ళిపోయి లాక్కెళ్ళిపోయి ఉన్నదంతా తగలేసేసి, ఉన్నదంతా నాశనం చేసేసి, ఆ రూపాయికి రూపాయి పోగేసి పెంచడం మానేసి, ఆ ఉన్నదానంతా తగలేసి ఇంకా అప్పులు ఎక్కువ చేసి, ఇంటికి వచ్చి అప్పులు గొడవ చేసేలాగా చేసి, ఇంత పెంట చేసేసావు కదా ఈ చిన్న జీవితంలో. నీ పేరు చెప్పుకుని నీ చుట్టూతో ఉన్న వాళ్ళు నవ్వుతారా, ఏడుస్తారా? ఏడుస్తారు. పందితో పోలిస్తావా నిన్ను? అస్సలు పోల్చకూడదు. తప్పు. నేను అస్సలు పందితో పోల్చకూడదు. పంది నీకంటే గొప్పది నాయన, పంది నీకంటే గొప్పది. బాధ్యత లేని వాళ్ళ జీవితాలు అట్టుంటాయి. మనం బాధ్యత కలిగిన వాళ్ళం. ఎవరు మనం? బాధ్యత కలిగిన వాళ్ళం. యేసుప్రభు వారి బాధ్యత చూసారా? మరియ తల్లిని అప్పగించారు. యోహాను గారి బాధ్యత చివరిదాకా మోసారు. దించడానికి కుదరదండి, అందుకే నీ తల్లిని తండ్రిని సన్మానించు. నీ తల్లిని తండ్రిని ఏం చేయి? సన్మానించాలి. తల్లిని తండ్రిని సన్మానించాలి. పూర్వం అయితే ఆడపిల్లలు తల్లిని తండ్రిని చూడరంట. అది దిక్మాల రూల్ పెట్టుకున్నా మనమే. మగాడు చూడాలి అమ్మనే నాన్నని, ఆడపిల్ల అమ్మనే నాన్ననే చూడాల్సిన అవసరత లేదు. వాళ్ళు అత్తోరింటికి వెళ్ళిపోతారు. అత్తోరింటికి వెళ్ళిపోయిన తర్వాత ఇంకా అత్తగారు మాంగారే అమ్మా నాన్న అవుతారు. మరి ఆ మూడోడికి ఎవరు అవుతారు అమ్మా నాన్న? అంటే వీళ్ళిద్దరూ కలిసి వాళ్ళిద్దరిని చూసుకుంటే పిల్లనిచ్చిన పాపానికి వీళ్ళు అడుగు తింటూ పోవాలా? ఏమన్నా న్యాయం? అది న్యాయమా? కాదు కదా. అర్థమవుతుంది కదా నీకు? ధన్యులం. సో పిల్లనిచ్చిన పాపానికి అమ్మా నాన్న అడుగు తింటా పోరు. వాళ్ళని కూడా బాధ్యతగా ఎవరు చూసుకోవాలి? కూతురు చూసుకోవాలి. నీ తల్లిని తండ్రిని సన్మానించు, ఓన్లీ బేబీ బాయ్స్కి మాత్రమే అని ఉంది బైబిల్లో. అలాగుందా బైబిల్లో? మరి ఏముంది? నీ తల్లిని తండ్రిని సన్మానించంటే కూతుళ్ళకి వర్తిస్తుంది, అది కొడుకులకి వర్తిస్తుంది. అప్పుడు కూతుళ్ళు ఇంకో ప్రశ్న అడుగుతారు, మరి మాకు ఆస్తులు వర్తించవా అంటారు. ఎందుకు వర్తించవమ్మా? బైబిల్ ప్రకారంగా దేవుడికి స్త్రీ అని పురుషుడని ఏ భేదము లేదమ్మా. ఆస్తులు కూడా పంచుకోండి అమ్మా సమానంగా, ఇబ్బంది ఏమీ లేదమ్మా. మీ అమ్మా నాన్నలతో చెప్పండి. కానీ మనలో చాలామంది అమ్మా నాన్నలకు పోయికాలం ఉంటుంది, కొడుక్కి ఎక్కువ ఇవ్వాలి, కూతురికి తక్కువ ఇవ్వాలి అని. తప్పది. అందరికీ సమానంగా ఇవ్వాలి. అందరికీ ఎలా ఇవ్వాలి? సమానంగానే ఇవ్వాలి, సమానంగానే పంచాలి. అలా సమానంగా ఇవ్వడంలో, సమానంగా పంచడంలో తల్లిదండ్రులు ఆనందాన్ని అనుభవించాలి. పిల్లలు సమానంగా తీసుకుని వాళ్ళ అనంతరం వాళ్ళని బాధ్యతగా చూసుకోవాలి. చచ్చేదాకా ఈ బరువు మనం మొయ్యాలి. లేదు నేను మధ్యలో దింపేస్తానన్నావు అనుకో, కర్మ ఫలితం అని ఒకటి ఉంటుంది. నీవు ఏమి విత్తితివో ఆ పంటనే కోస్తావు. గుర్తుపెట్టుకో, నువ్వు ఏం విత్తావో ఆ పంటనే కోస్తావు. ఏదో రోజు ఆ కర్మ ఫలితం, అంటే కర్మ అంటే అర్థం ఏంటి? క్రియ. కర్మన్నా క్రియన్నా ఒకటే. అర్థమైందా? క్రియా ఫలితం అని అనొచ్చు, కర్మ ఫలితం అని అనొచ్చు, రెండు ఒకటే. బైబిల్ కూడా కర్మ ఫలితాన్ని ఒప్పుకుంది. ఏమని చెప్తుంది బైబిలు? మనుష్యుడా, నువ్వు ఏ విత్తనాన్ని విత్తుతావో అదే పంటను కోస్తావు. నువ్వు ఏమి చేస్తున్నావో అదే నీకు తిరిగి వస్తుంది. ఏదో ఒక రోజు నిన్ను పలకరిస్తుంది, మర్చిపోవద్దు అన్నాడు. కాబట్టి తల్లిని తండ్రిని ఏం చేయాలి? సన్మానించాలి, గౌరవించాలి, బాధ్యతగా చూసుకోవాలి. అది అందరికీ వర్తిస్తుంది. కడుపును పుట్టిన పిల్లల్ని ఏం చేయాలి చెప్పండి? ఏం చేయాలి? బాధ్యతగా చూసుకోవాలి. అది కూడా అందరికీ వర్తిస్తుంది. ఎందుకంటే వాళ్ళు మనల్ని నమ్ముకునే ఉన్నారు. మన బిడ్డలు ఎవరు నమ్ముకుంటారు చెప్పండి? మనల్నే నమ్ముకుంటారండి. మనం తప్ప వాళ్ళకి ఎవరున్నారండి? మన బిడ్డలకి మనమే కదా హీరో. మా నాన్న నాకు హీరో. చిన్నప్పటి నుంచి ఎన్నోసార్లు చెప్పా, కొన్ని 100 సార్లు చెప్పా, ఇప్పటికీ చెప్తున్నా. మా నాన్నే నా హీరో. నా చిన్నప్పటి నుంచి ఆ హీరోని చూస్తూనే పెరిగా. ఆ హీరోలాగే ఉండాలనుకున్నా, ఆయనలాగే బలంగా ఉండాలనుకుని నేను కూడా చిన్నప్పటి నుంచి బరువులు ఎత్తడం మొదలుపెట్టా. ఆయన నాకు ఇలాంటివి, ఆయన బరువులు ఎత్తడం చూస్తుంటే నాకే ముచ్చటేసేది. 100 కేజీల బస్తా అలా లేపి అవతల పడేసేవారు. ఆయన దేహదారుఢ్యం అలాంటిది. మొన్న కూడా చెప్పాను కదా, పెసల బస్తా నా కళ్ళ ముందే ఇలా 2 చేతులు వెనక్కి మడిచిపెట్టుకుని ఇలా వంగి పెసల బస్తా పళ్ళతో పట్టుకుని పైకి లేపేవారు. అసలు ఆ
టీత్ స్టామినా చూస్తే నాకు మైండ్ బ్లోయింగ్ అనమాట. ఏమి పవర్ రా నాయన, ఈయన పవర్. అలాంటి బలమైన వ్యక్తి ఆయన కడుపును పుట్టా. చిన్నప్పటి నుంచి ఆయన చూస్తూ పెరిగినప్పుడు హీజ్ మై హీరో, ఈయనే మా నాన్నే నా హీరో అన్నట్టుగా అనిపించేది. సో ఆయన వ్యక్తిత్వం కూడా అలాంటిది. చాలా మందికి సాయం చేయడం, ఆకలి అన్న వాళ్ళకి అన్నం పెట్టడం, బట్టలు లేని వాళ్ళకి బట్టలు ఇవ్వడం, ఎవరైనా అవసరం అని వస్తే వాళ్ళని తనకున్నంతలో వాళ్ళకి ఏదైనా ఇచ్చి సాగనంపటం, చాలా మందికి పెళ్లిళ్ళు చేయటం, చాలా మందికి ఇల్లు కట్టి పెట్టడం, ఇలాంటివి చేశారు. అలాగే ఆయన ఎక్కడ పొలం చేస్తున్నారో అక్కడ ఒక నుయ్యి తవ్వించేవారు. ఆయన పేరు మీద తవ్వించిన నూతులు చాలా ఉన్నాయి ఇప్పటికీ మా ఏరియాలో. ఆయనే తవ్వించారు అవి. చాలా నూతుల మీద పేర్లు కూడా రాసుకోలేదు. ఏముంది, తాపి ఆయనతో చెప్తే చక్కగా సిమెంట్ రాసి అక్కడ ఏం చేస్తాడు, పేరు రాస్తాడు. ఒక్క నూతు మీద మాత్రం నేను పేరు రాపిచ్చా. అప్పటికి నేను కొంచెం పెద్దోడిని అయ్యా, 8th క్లాసు 9th క్లాసు చదువుతున్నాను నేను. అప్పుడు నేనే రాపిచ్చా. తాపి వాడి దగ్గర కూర్చోబెట్టుకుని, ఇదిగో ఈ నూతు మీద పేరు రాయి, మా నాన్నగారు పేరు రాయి అని చెప్పి. ఇప్పటికి అలాగ ఉంది అది, ఇప్పటికి అలాగ ఉంది. అంటే ఇవన్నీ చూసినప్పుడు బాధ్యత గల తండ్రి కడుపును పుట్టాను నేను. మా నాన్న నా హీరో, మా డాడీ నా హీరో. సో ఆ బాధ్యత గల తండ్రి కడుపును పుట్టాను కాబట్టి నేను కూడా బాధ్యతగా ఉండాలి అనేది మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. బాధ్యత గల తల్లి కడుపును పుట్టాను నేను బాధ్యతగా ఉండాలి. మన పిల్లలు మనల్ని చూసి నేర్చుకుంటారు. నువ్వు ఇంటికి రూపాయి ఇవ్వకుండా, భార్యను పట్టించుకోకుండా, పిల్లల్ని పట్టించుకోకుండా ఇష్టం వచ్చినట్టుగా వ్యవహరిస్తూ ఉంటే నీ పిల్లలు నిన్ను చూస్తా పెరుగుతారు. నువ్వు ఏం చేస్తున్నావో అన్నీ అబ్జర్వ్ చేస్తారు. వాళ్ళకి తెలియదా చెప్పండి? వాళ్ళకి అన్నీ తెలుసు. మా నాన్న ఏం చేస్తున్నాడు, మా అమ్మ ఏం చేస్తుంది, అన్నీ చూస్తా పెరుగుతారు వాళ్ళు. అన్నీ చూస్తా పెరిగిన తర్వాత రేపు పొద్దున్న ముసలాడు అయిపోయిన తర్వాత నీకు తిరిగి ఇచ్చేస్తారు. సుమా, గుర్తుపెట్టుకో, తిరిగి ఇచ్చేస్తారు. నువ్వు ఇలా చేసావు కదా నాన్న, అప్పుడు నేను అది మనసులో పెట్టేసుకున్నా. నువ్వు నన్ను సరిగా పెంచలా, నువ్వు నాకు బాధ్యతగా ఏమి ఇవ్వలా, నువ్వు నా కోసం కష్టపడలా, నువ్వు నా కోసం శ్రమపడలా, కాబట్టి నేను నీ మీద అంత ఎఫెక్షన్ కలిగి లేనంటే మన గుండె పగిలిపోదా. ఆ వయసులో అవసాన దశలో అయినా మనం పిల్లల మీద ఏం చేయాలి, ఆధారపడాల్సి వస్తుంది. కాబట్టి బంధాలు ఎత్తుకున్న వాళ్ళు నమ్మకంగా మోయండి. బంధాలు ఎత్తుకున్న వాళ్ళు ఏం చేయండి, నమ్మకంగా మోయండి. మీరు నమ్మకస్తులుగానే ఉండండి, నమ్మకస్తులుగానే మీ బంధాలు మోయండి. యేసుప్రభు వారు అదే నమ్మకత్వం కలిగి ఉన్నారు కనుకనే అమ్మ నన్ను కన్నది ఈరోజు ఒంటరిగా ఉంది, ఇక్కడికి వచ్చేసింది. దానికి ముందటి పరిస్థితులు కూడా చాలా ప్రసంగాల్లో వివరించాను నేను. మరీ ఒంటరిగా వచ్చేసింది, కుటుంబాన్ని వదులుకొని. కుటుంబం నుంచి యేసుప్రభుకు సపోర్ట్ లేదు. ఎందుకంటే ఆయన ప్రభుత్వం చేత చంపబడుతున్నాడు. ఆయన మీద రాజద్రోహ ముద్ర వేశారు. రాజద్రోహి అని ముద్ర వేసి లేని అబద్ధ సాక్ష్యాలు పుట్టించి రోమా ప్రభుత్వం చేత ప్రభుత్వ వ్యతిరేక కార్యకలాపాలు చేసేవాడిగా ఆయన కిట్టించి ఆయన్ని ప్రభుత్వం చంపేలా చేశారు. ఇప్పుడు గవర్నమెంట్ దృష్టిలో ఆయన దేశద్రోహి, రాజ్యద్రోహిగా దేశద్రోహిగా సిలువుకి ఎక్కించారు ఆయన్ని అబద్ధ సాక్ష్యాలు చెప్పి. శతాధిపతి అంటాడు, ఆకాశం భూమి బయర్లు గమ్ముతుంటే, చీకటి గమ్ముతుంటే, భూకంపం వచ్చేస్తుంటే, ఆ పగటి వేళ యేసుప్రభు వారు మరణించే సమయంలో శతాధిపతి ఇచ్చిన సాక్ష్యం ఏంటో తెలుసా? ఈయన నిజముగా దేవుని కుమారుడు, ఈయన నిజముగా నీతిమంతుడు, ఈ నీతిమంతుడిని చంపేశారు. చేతులు కడుక్కున్నాడు పిలాతు. భార్య చెప్పింది, అరే నాయన ఇన్వాల్వ్ అవ్వకు, డోంట్ ఇన్వాల్వ్ ఇంటూ దట్ ఇష్యూ చెప్పింది, నువ్వు చాలా జాగ్రత్త. చేతులు కడుక్కున్నాడు. ఈ పాపము నా మీద నా పిల్లల మీద ఉండకూడదంటే పనికిమాల లేదా వాళ్ళందరూ పక్కన నిలబడి అన్నారంట, ఈ పాపం మా మీదను మా పిల్లల మీదను ఉండును కాక. అంతే మట్టి కొట్టుకుపోయారు. అలాంటి మాటలు చెప్పే మట్టి కొట్టుకుపోయారు. భయంకరమైన ఉగ్రత వచ్చింది వాళ్ళ మీదకి. ప్రేమ చూపిస్తే దానికి బదులుగా శాపాన్ని పొందించుకున్నారు వాళ్ళు. ప్రేమ చూపిస్తే ప్రేమను అర్థం చేసుకోలేకపోయారు వాళ్ళు. ఆ ప్రేమను తృణీకరించారు, ఆ ప్రేమను దూషణగా మాట్లాడారు, ఆ ప్రేమను అవహేళన చేశారు, ఆ ప్రేమను చాలా చండాలంగా మాట్లాడారు. ఈరోజు కూడా చాలా మంది ఉన్నారు సమాజంలో అలాంటి వాళ్ళు. ఊరికే యేసుప్రభుని తిడతారు, నోరు పారేసుకుంటారు, ఎన్ని పచ్చిబూతులు మాట్లాడుతుంటారు సోషల్ మీడియాలో. ఉత్తినే వస్తారు కామెంట్ల కిందకి, మనం ఏమనం వాళ్ళని. నాకు ఒక్కోసారి ఆశ్చర్యం వేస్తుంది. నేను ఇలా వాకింగ్ చెప్పుకుంటూ వెళ్ళిపోతున్నానా, ఇందులోకి వస్తారు. మనం ఏదైనా పాట అప్లోడ్ చేస్తామా, పాట కిందకి వస్తారు. మనం ఏదైనా ఫోటో అప్లోడ్ చేస్తామా, ఆ ఫోటో కిందకి వస్తారు. ఏ ఫోటో పెట్టినా, ఏ పాట పెట్టినా, ఏ ప్రసంగం పెట్టినా క్రైస్తవుడని అనిపిస్తే చాలా వాళ్ళకి. కొంతమంది ఉన్నారు ఉన్మాదులు, వాళ్ళు వచ్చి కింద పచ్చి బూతులతో కామెంట్లు చేస్తూ, యేసుప్రభుని తిడుతూ, యేసుప్రభుని దూషిస్తూ మాట్లాడుతూ ఉంటే నేను అనుకుంటాను, అరే నాయన అనవసరంగా మీరు పాపాన్ని మూటగట్టుకుంటున్నారు. ఎదురుగా వచ్చి మాట్లాడగలిగే దమ్ముందాలకి లేదు. సోషల్ మీడియా సింహాలు బయటకు వస్తే గ్రామ సింహాలు, సోషల్ మీడియా సింహాలు బయటకు వస్తే గ్రామ సింహాలు. ఎవడైనా ఎదురుకొచ్చి మాట్లాడతాడా? అంత ధైర్యం ఉందా? అబ్బే, మొన్న ఒకడు ఫోన్ చేసి పిల్లల్ని బెదిరించేస్తున్నాడు, సాగర్ వీళ్ళందరినీ. పోస్టర్ వేసారు, తీస్తారా తీరా అంటే వీడి పాపం వెనకాల కూర్చొని, పోస్టర్ అండి తీసేస్తామండి అన్నాడు. ఇటు పాపం భయపడిపోయి ఫోన్ ఎట్టెవరా అన్నాను. ఇచ్చాడు. ఇస్తే ఏంది నాయన కథ, ఏంది నీ కథ? పోస్టర్ వేశారండి. ఎక్కడా?
పశువుల హాస్పిటల్ మీద మరి ఏమైనా మీ తాతగారు అడ్డా ఇటది? పశువుల హాస్పిటల్ అందరిదే. తీయం ఇంకో 4 పడతాయి రాత్రికి. ఏం చేసుకుంటూ చేసుకో, ఏం చేసుకుంటూ చేసుకుని ఓపిక. మీ ఏరియా సీఏ దగ్గరికి వెళ్తావా? వెళ్ళి నా పేరు చెప్పు, వేసింది మా వాళ్ళే, నేను వస్తా, అక్కడ కూర్చుందాం, మాడుకుందామా? రాజ్యాంగంలో ఉందా పశువుల హాస్పిటల్ మీద పోస్టర్ వేయకూడదని? అలా కాదండి, 200 మీటర్ల దూరంలో ఏదో గుడి ఉందండి. ఉందా రాజ్యాంగంలో? 200 మీటర్ల దూరంలో గుడి ఉంటే అక్కడ పోస్టర్ వేయకూడదని రాజ్యాంగంలో ఉందా? ఉంది అన్నాడు. పట్టుకురా. నా దగ్గర ఉన్న రాజ్యాంగంలో లేదు, నీ దగ్గర ఉన్న రాజ్యాంగంలో ఉందా? ఉంది. పట్టుకురా. ఎవడు రాశాడో చూద్దాం, అందులో ఏమని రాశాడో చూద్దాం. లేదు రాజ్యాంగంలో అలాగా. అంటే నువ్వు పుట్టించేసుకుని, నువ్వు కిట్టించేసుకుని బెదిరించేస్తావా నువ్వు? తీరు, ఇంకో 4 వేస్తాం. ఆ ఏరియా సీఏ దగ్గర కూర్చుందామా? వెళ్ళి కూర్చో, నా పేరు చెప్పి వెళ్ళి మాడుకుందాం. లేదా ఇంకో పక్కన ఉన్న పోలీస్ స్టేషన్కి వస్తావా? అక్కడ మాడుకుందామా? వెళ్ళు, అక్కడ కూర్చో, మాడుకుందాం అని ఫైనల్గా నేను అన్నమాట. రాముడి జెండా కడితే నా గోడకి ఆ రాముడి జెండా వేస్తే కట్టించుకునే దమ్ము నాకుంది. ఒక పోస్టర్ పశువుల హాస్పిటల్కి వేస్తే వేయించుకునే దమ్ము నీకు లేదని అలా గడగడగడ వణికిపోతున్నావు. రాముడి జెండా మా ఇంటి గోడ కడితే కట్టించుకున్న దమ్ము నాది. అంత మంచి మనసు నాది. నీకు ఒక పోస్టర్ ఆ గోడకేస్తే, నీ గోడ కూడా కాదు అది, నీ ఇంటి గోడ కూడా కాదు అది, పశువుల ఆసుపత్రి గోడ. ఆ గోడకేస్తే నువ్వు గడగడ వణి. అంత అభద్రతా భావం ఎందుకురా నాయనా? అంత భయం ఏంది నీకు? అంత బాధ ఏంది నీకు? ఎవడెక్కించాడు నీకు ఇప్పుడు వైరస్? నీకు ఎవడిని నీ వైరస్తో ఏ జాంబీగాడు కరిచేశాడు నిన్ను? హైదరాబాద్ జాంబీగాడా, విజయవాడ జాంబీగాడా? ఎవడు కరిచేశాడు నిన్ను? ఎవడు కరిస్తేట్టుగా అయిపోయావు నువ్వు అని అడిగాను నేను. అరే మంచి మనసుతో బతకరా నాయనా. ఇంకో మాట కూడా అన్నా, రేపొద్దున హాస్పిటల్కి వెళ్ళామనుకో 90% మంది నర్సులు మా వాళ్ళే ఉంటారు. మరి ఏం చేయమంటావు? 90% మంది ఉన్నారు ఇప్పుడు నర్సులు మన లోకల్ ఏరియాలో, మన లోకల్ హాస్పిటల్స్లో. అడుగు చూడు, 90% మంది నర్సులు క్రిస్టియన్స్ లేకపోతే నన్ను అడుగు, ఉన్నారు. మరి వాళ్ళందరూ పొడిస్తే పొడిపించుకుంటావా? కట్టేస్తే వేయించుకుంటావా? కుట్టేస్తే వేయించుకుంటావా? తుడిస్తే తుడిపించుకుంటావా? లేపితే లేస్తావా? అది తోసేయమంటావా కిందకి? ఏం చేయమంటావు? బుద్ధి ఉండాలి కదా. డాక్టర్ మతం చూస్తావా, కులం చూస్తావా? అంబులెన్స్ డ్రైవర్ మతం చూస్తావా, కులం చూస్తావా? రోడ్డు మీద అమ్ముకునేవాడు మతం చూస్తావా, కులం చూస్తావా? ఏం కావాలి నీకు? ఏం చూస్తావు నువ్వు? మనుషులు రా నాయన. మనం మనుషులందరితో కలిసిమెలిసి బతకాలరా నాయన. మనుషులందరితో కలిసిమెలిసి జీవించాలరా నాయన. మనం ఈ మత విద్వేషాలతో రెచ్చిపోకూడదు, వాటితోనే చచ్చిపోకూడదు. చాలా మంది ఇప్పుడు బాగా భయంకరంగా మారిపోయారు సోషల్ మీడియాలో. ప్రభుత్వాలకు ఏం పట్టి చావట్లా. ఓట్లు అడగడానికి వచ్చినప్పుడు చెప్తాను, గట్టిగా చెప్తాను ఒక్కొక్కడికి. ఆ టైంలో గట్టిగా ఇచ్చేస్తాను ఒక్కొక్కడికి. ఎప్పుడైతే ఎలక్షన్ వస్తుందో అప్పుడు ఉంటుంది. బాజా భజంత్రీలు బాగా మోగుతాయి. ఒక 5-6 నెలలు చూసి ముందు ఎలక్షన్ ముందు పెట్టుకొని అప్పుడు మొదలెడతాను సోషల్ మీడియాలో మాట్లాడటం. రానివ్వండి, ముందు ఉంది ముసలి పండుగ. లేదు దారుణం కాకపోతే ప్రభుత్వాలు పట్టించుకోవాలి. ఏంటి సోషల్ మీడియాలో ఎంత అలా చెలరేగిపోతున్నారు, నోటుకొచ్చినట్టు మాట్లాడుతున్నారు? తప్పు కదా, తప్పు. ఏ దేవుణ్ణి ఎవ్వరూ దూషించకూడదు. ఎవరి విశ్వాసం వాళ్ళదే. ప్రతి విశ్వాసానికి గౌరవించాలి, ప్రతి విశ్వాసానికి విలువనివ్వాలి. వాళ్ళ విశ్వాసం వాళ్ళది, వాళ్ళ చేసుకునేవాడిని మనకెందుకు అనే మనసు రావాలి. ఎప్పుడైనా మనల్ని ఎవరైనా ఇబ్బంది పెడితే కదా మాట్లాడాలి. ఇబ్బంది పెట్టకుండా ఉత్తిన వాళ్ళ పని వాళ్ళు చేసుకున్నా కామెంట్లోకి దూరిపోతారా? కామెంట్లోకి దూరిపోయి ఆ బూతులు ఈ బూతులు తిట్టడం, నాలుకలు కుళ్ళిపోతారే నాయన. ఆ పాపం మూటగట్టుకోకండి. కర్మ ఫలితం ఎక్కడికి పోదు. మీరు చేసిన చెడ్డ క్రియలకు, చెడ్డ మాటలకు లెక్కప్ప చెప్పాలి ఒక రోజు. అది మిమ్మల్ని వెంటాడుతుంది. దీవెన వెంటాడుతుంది, శాపం కూడా వెంటాడుతుంది. ఆ శాపాలు ఎక్కడికి పోవు, మనల్ని వెంటాడుతాయి, మనతో పాటు ప్రయాణం చేస్తాయి. కొందరి పాపములు వారి వెంట పోవుచున్నవి, కొందరి పాపములు వారి ముందర నడుచుచున్నవి అన్నాడు తిమోతి పత్రికలో. ఎక్కడ పోతాయి మనం చేసిన పాపాలు? ఎక్కడికి పోవు, మనతోనే వస్తాయి, మనల్ని వెంటాడుతాయి. కాబట్టి జాగ్రత్తగా ఉండాలి. యేసు ప్రభు వారు బాధ్యతలు నిర్వర్తించారు. మరి మీరు కూడా మీ బాధ్యతలు ఎప్పుడు మర్చిపోకండి. 2 బాధ్యతలు ఉన్నాయి మనకి. ఒకటి కుటుంబ బాధ్యత, రెండోది దేవుని పని. బాప్తిస్మం పొందిన ప్రతి బిడ్డ మీద ఏముంది? దేవుని పని ఉంది. దేవుని పని ఉంది, అందరి మీద ఉంది. మర్చిపోకండి. నేను ఒక్కడేనా దేవుని పని చేసేవాడిని? నేను ఒక్కడైనా దేవుని పని చేసేవాడిని? నా ముందు కూర్చున్న మీరందరూ, నా బిడ్డలందరూ, నా వాక్యం వింటున్న వారందరూ, లైవ్లో వీక్షిస్తున్న వారందరూ, నా ద్వారా రక్షణ పొందిన వారందరూ, నా ద్వారా సత్యాన్ని గ్రహించిన వారందరూ, అందరూ నాతో పాటు ఈ పనిలో శ్రామికులు. ఈ పనిలో వారు కూడా పాలి భాగస్తులు. అందరి మీద బాధ్యత ఉంది. మనం 2 బాధ్యతలు, ఒకటి కుటుంబ బాధ్యత, 2 దేవుని పని. ఎస్, నేనంతే. నా భార్య, నా బిడ్డ, నా కుటుంబం, నా కుటుంబ సభ్యులు, వాళ్ళ బాధ్యతలు నేను చూడాలి. అలాగే నాకు దేవుడు అప్పగించిన మరో అత్యంత ప్రాముఖ్యమైన బాధ్యత దేవుని పని. ఇది కూడా నేను చేయాలి. ఆ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి, ఈ బాధ్యత సక్రమంగా నిర్వర్తించాలి. పరిచర్య భారం కలిగి ఉండాలి, కుటుంబ భారం కూడా కలిగి జీవించాలి. అలా సంపూర్ణత్వంలోనికి నేను వెళ్ళాలి.
సంపూర్ణత్వంలోనికి వెళ్ళాలి. ఏది వదిలేసేది కాదు, చచ్చేదాకా దింపడానికి లేదు. పౌలు గారు పెళ్లి చేసుకోలేదు, కానీ కుటుంబం ఉందా? సంఘములన్నిటినీ గూర్చిన చింత కలదన్నాడు మహానుభావుడు. పెళ్ళి ఒక్కటే చేసుకోలేదు అంతే ఆయన, కానీ పిల్లలు ఉన్నారు. ఎంతమంది పిల్లలు? నా సువార్త ద్వారా నేను మిమ్మును కంటిని అన్నాడు. సో వాళ్ళను కూడా బాధ్యతగా చూసుకున్నాడు. చక్కటి ఉపదేశాలు చేశాడు, చక్కటి పత్రికలు రాశాడు, చక్కగా సంఘాలు కట్టాడు, చక్కగా ప్రభువులో నిలబెట్టాడు. మీరు ఫిలోమోనుకు రాసిన పత్రిక చదవండి, ఎంత అద్భుతంగా ఉంటుందో. ఫిలోమోనుతో అంటాడు ఒనేసిము గురించి రాస్తూ, అతడు ఏమైనా నీకు రుణస్థుడై ఉంటే నేను ఆ రుణం నేను తీరుస్తాను. ఒనేసిము ఎవరండి? ఒనేసిము ఎవరు? కడుపును పుట్టినాడు అనుకుంటున్నారా? కాదు, సత్యసువార్త ద్వారా కన్నాడు. కానీ నేను తిరిగి నీ దగ్గర పంపిస్తున్నాను. ప్రస్తుతానికైతే నా దగ్గర చిల్లిగా అవ్వలేదు నీకు ఇవ్వడానికి. భవిష్యత్తులో ఒకవేళ నువ్వు ఇమ్మంటే ఇచ్చేస్తాను, నీకు ఒనేసిము ఇవ్వాల్సిన బాకీ నేను తీరుస్తాను. దయచేసి నువ్వు వాడిని ఇబ్బంది పెట్టకు, నీ దగ్గర పంపుతున్నాను, ఇప్పుడు ఉత్తరం రాసిస్తున్నాను. ఒనేసిము నీ దగ్గరకు వచ్చిన తర్వాత వాడిని కొంచెం జాగ్రత్తగా చూసుకో అని చెప్పి చివరిలో చిన్న చొరక ఎత్తాడు. ఒకవేళ బాకీ ఇవ్వాల్సి ఉంటే నువ్వే నాకు ఇవ్వాల్సి వస్తావు, అది కూడా గుర్తెట్టుకో అంటాడు. ఆత్మ విషయంలో ఒక తండ్రిగా నువ్వు నాకు రుణస్థుడివి. ఎందుకంటే నువ్వు పరలోకం కొనగలవా? కొనలేవు. అలాంటి పరలోకానికి నేను నడిపిస్తున్నాను నేను. నువ్వు నిత్య జీవాన్ని కొనగలవా? ఫిలోమోను, కొనలేవు. అలాంటి నిత్య జీవాన్ని నేను నీకు సువార్త ద్వారా బహుమానంగా ఇచ్చే పని చేశాను. నేను నీ ఆత్మీయ తండ్రిని, నేను నిన్ను కన్నాను సువార్త ద్వారా. మరి నాకెంత రుణపడి ఉంటావు నువ్వు? సో మీ ఆత్మల కాపరిగా నువ్వు నాకు రుణపడి ఉన్నావు అని చెప్పాడు. అంత చక్కగా పత్రిక రాశాడు ఫిలోమోనికి. అందుకే సంఘములన్నిటినీ గూర్చిన చింత కూడా కలదు అన్నాడు. అలాంటి బాధ్యతాయుతమైన బోధకుడు పౌలు భక్తుడు, అలాంటి బాధ్యతాయుతమైన వ్యక్తిత్వం గలవాడు. భక్తులందరంతా, పేతురు గారు కూడా భార్యను వెంట పెట్టుకుని సువార్త చేశారంట. కొరింథీ పత్రికలో ఉంటుంది, సమయం లేదు మీకు రెఫరెన్స్లన్నీ చూపించడానికి. విశ్వాసురాలైన భార్యను వెంట పెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అన్నాడు పౌలు భక్తుడు. కొరింథీలకు రాసిన మొదటి పత్రిక 9వ అధ్యాయం 5వ వచనంలో చదవండి. తక్కిన అపోస్తలుల వలె, ప్రభు యొక్క సహోదరుల వలె, కేఫా వలె విశ్వాసురాలైన భార్యను వెంటబెట్టుకుని తిరుగుటకు మాకు అధికారం లేదా అన్నాడు. అంటే చూడండి, వాళ్ళు అధికారం కలిగి, బాధ్యత కలిగి, కుటుంబ సభ్యులను వెంటేసుకుని మరీ సువార్తకి వెళ్ళేవారు. సువార్త భారం కలిగి జీవించేవారు. సో 2 భారాలు, 2 బాధ్యతలు. ఒకటి కుటుంబ బాధ్యత, రెండోది దేవుని పని. మర్చిపోకండి, మనం రొట్టె ద్రాక్షరసం తీసుకుంటున్నాం అంటే, ప్రభు బలలో చేయి ముంచుతున్నాం అంటే దాని అర్థం ఏమిటి దాని అర్థం? ప్రభువా నీ పని నాకు కూడా అప్పగించావు, నీ శిలువ భారం నేను కూడా మోస్తాను, అనగా సువార్త భారం నేను కూడా మోస్తాను. అయ్యో సువార్తను ప్రకటింపకపోయిన ఎడల నాకు శ్రమ. నేను ఇదివరకు కూడా చెప్పాను, మనం రెండు విషయాల కోసం సంపాదించాలి. మనం ఒకటి, మన కుటుంబాన్ని పోషించడానికి మనం సంపాదించాలి, కష్టపడాలి. 2, మన సంపాదనలో శ్రేష్టమైన భాగం దేవుని పని కోసం ఖర్చు చేయడానికి కూడా మనం ఏం చేయాలి? సంపాదించాలి. ఇది సంఘం యొక్క బాధ్యత. అపోస్తలులు అలాగే చేశారు, ప్రారంభ సంఘ క్రైస్తవులు అలాగే చేశారు, మిషనరీలు అలాగే చేశారు, ఎంతో మంది దైవజనులు, దైవ సేవకులు అలాగే చేశారు. ఎన్నో సంఘాలు సత్య సువార్త వ్యాప్తి కొరకు పరిశ్రమిస్తే, కష్టపడితే, శ్రమ పడితే నేటికి మన దాకా దేవుని వాక్యం వచ్చింది. నేడు మనం కష్టపడితే రాబోయే తరాలకు దేవుని వాక్యం అందుతుంది. నిజమే, తరం వెంబడి తరం గతించిపోతుంది. మా నాన్నగారిని సమాధి చేసేటప్పుడు నేను ఎందుకు ఎమోషన్ అయ్యానంటే, ఇక ఎప్పటికీ నేను ఆయన చూడలేను అనే బాధ నన్ను వెంటాడేసింది. వాస్తవానికి నేను చాలా సమాధి కార్యక్రమాలకు వెళ్ళా, చాలా సమాధి కార్యక్రమాల దగ్గర నిలబడ్డా, చాలా మంది ముక్కముక్కలైపోయిన వాళ్ళని కూడా చూసా. నేను నాకు అప్పుడు ఏం అనిపించలా, దగ్గరుండి చూసా. ఊరి పెట్టేసుకున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే నాలుగు బయటకు వచ్చేసింది. ఆ దింపేటప్పుడు కూడా పక్కనే ఉన్నాను నేను. నాకు అంటే అప్పుడు ఇంకా నేను మారలేదు. నాకు ఎప్పుడు చిన్నప్పటి నుంచి భయం తెలియదు నాకు. నేను చిన్నప్పుడే ఊరి పెట్టుకున్న ఒక అమ్మాయి దగ్గరికి వెళ్తే దించుతున్నారు, నాలుగు బయటకు వచ్చేసింది. దించేటప్పుడు కూడా పక్కనే ఉన్నాను. ఆ నాలుగు బయటకు వచ్చి కళ్ళు అలా పెంచుకుంటే కళ్ళు మూసింది కూడా నేనే. నాలుగు లోపలికి వెళ్ళదు, గెంటిన కొంచెం ఇబ్బంది అవుతుంది, కళ్ళు మూసింది నేనే. ఆ భయం లేదు అసలు నాకు చిన్నప్పటి నుంచి భయం లేదు. శ్మశానంలోకి వెళ్ళడానికి భయం లేదు, తిరగడానికి భయం లేదు, శవాల దగ్గరికి వెళ్ళడానికి భయం లేదు. నాకు అది భయం ఎందుకు ఉంటుంది? నాకు చిన్నప్పుడే నాకు ఏదో తెలియని మొండి ధైర్యం. ఇంకా బోధలోకి వచ్చాక ఆ విషయం అర్థమైంది కాబట్టి అసలు భయం లేదు. కానీ మా నాన్నగారిని మట్టిలో పెట్టేటప్పుడు కానివ్వండి, మా నాన్నగారిని అలా పడుకోబెట్టినప్పుడు కానివ్వండి, ఎందుకో నేను కొడుకుగా జీర్ణించుకోలేకపోయినా. అప్పుడు నాలోంచి కొడుకు బయటకు వచ్చాడు, సేవకుడు పక్కకు పోయి కొడుకు బయటకు వచ్చాడు. అందుకే నేను జీర్ణించుకోలేకపోయాను. నేను ఎమోషనల్గా కంట్రోల్ అవ్వలేకపోయాను. ఎందుకంటే మా నాన్న మా కోసం చేసిన త్యాగాలు, మా నాన్న నిద్రలేని రాత్రులు గడపటం, మా నాన్న మా కోసం తీసుకున్న స్ట్రెస్, ఆయన అనుభవించిన కష్టాలు, ఏది మా దగ్గర రాకుండా భుజం కాసేవాడు, ఏది మా దగ్గర రాకుండా వెన్ను కాసేవాడు. అంతగా బాధ్యతగా మమ్మల్ని పెంచుకున్నాడు ఆయన. ఎప్పుడు మాకు ఏ బాధ, నిజంగా చెప్తున్నా దైవసాక్షిగా, మాకు బాధలు తెలియవు చాలా కాలం. చిన్నప్పుడే చిన్న చితక ఉన్నా కూడా మాకు, నేను కొంచెం ఊహ తెలిసిన తర్వాత కొంచెం ఎదిగి పెద్దవాడిని అవుతూ చదువుకోవడానికి వెళ్ళేటప్పుడు, స్కూల్కి వెళ్ళేటప్పుడు, కాలేజ్కి వెళ్ళేటప్పుడు ఎప్పుడు మాకు బాధలు తెలియవు. అన్ని బాధలు ఆయనే పడ్డాడు, అన్ని ఇబ్బందులు ఆయనే పడ్డాడు.
అంత గొప్ప బాధ్యత గల తండ్రిని కోల్పోయినందుకేమో నేను కొంచెం బయటికి రాలేకపోయాను. ఇప్పటికీ కూడా ఒంటరిగా ఉన్నప్పుడు కొంచెం ఇబ్బంది అవుతుంది. అవన్నీ గుర్తొచ్చేస్తున్నాయి. ఎంత వదిలేద్దామన్నా వదలలేవు, కొన్ని వెంటాడతాయి లైఫ్లో, చాలా కాలం వెంటాడతాయి. చాలా కాలం వెంటాడే ముద్రేసిపోయాడు మా నాన్న. ఈజ్ మై హీరో అంటాను. అందుకే అంత బలమైన ముద్ర వేశాడు నా హృదయం మీద ఆయన. సో అలాగా మనం చచ్చిపోయేంత వరకు బలమైన వ్యక్తిత్వంతో బలమైన ముద్ర వేస్తూ నమ్మకస్తులుగా యథార్థవంతులుగా పనిచేస్తే చావు తర్వాత కూడా మంచి జీవితం దేవుడు మన కోసం ఇవ్వబోతున్నాడు. అందుకే నేను ఎప్పుడు చెప్తాను సంఘానికి, గుర్తుపెట్టుకోండి, శ్రేష్టమైన పనిని మనం భుజాల మీద వేసుకున్నాం. శ్రేష్టమైన పని, నిత్య జీవానికి వెళ్ళే పని మనం మన కోసం సంపాదించాలి, ప్రభు కోసం ఆత్మల్ని సంపాదించాలి. మనం మన కోసం కష్టపడాలి, ప్రభు కోసం, ప్రభు పరిచర్య కోసం మనం కష్టపడాలి. ఈ రెండు బాధ్యతలు ఎవరైతే సక్రమంగా మోస్తారో వాళ్ళు సంపూర్ణ మానవులు అవుతారు, అలాగే సంపూర్ణ దైవత్వం కలిగిన వారు అవుతారు. రెండు బాధ్యతలు మోద్దాం. అర్థమైందా? బాప్తిస్మ పొందిన వారు ఎంతమంది ఉన్నారు ఇక్కడ? చేయి చూపించండి. మారు మనసుతో కూడిన బాప్తిస్మం ఎంతమంది పొందారు ఇక్కడ? గాడ్ బ్లెస్ యూ ఆల్. మీ అందరి మీద రెండు బాధ్యతలు ఉన్నాయి. ఎందుకంటే మీ అందరూ రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్నారు. రొట్టె ద్రాక్షారసం తీసుకుంటున్న అందరి మీద ఈ రెండు బాధ్యతలు చచ్చేంత వరకు ఉంటాయి. సువార్త ప్రకటించుటలో ఆనందపడండి, సంతోషపడండి. ఒక్క ఆత్మ రక్షింపబడితే చాలు, పరలోకమందు గొప్ప సంతోషం. ప్రకటించవలసిన భారము మనందరి మీద మోపబడింది. సత్యం వెదజల్లబడాలి, సత్యం వెళ్ళాలి, సత్యం వ్యాపించాలి. దానికోసం మనం పరిశ్రమిస్తాం, కష్టపడతాం, శ్రమ పడతాం. ఈ 12 నెలలు పనిచేస్తాం, 12 నెలలు కష్టపడతాం, అనేక ప్రాంతాలకు వెళతాం, అనేక ప్రాంతాల్లో దేవుని వాక్యం బోధిస్తాం, ఇంటికి తిరిగి వస్తాం. ఇక మీదట మనం ఒక ప్రణాళిక రచించాం. మనంతట మనమే, మన ఐఫర్గా టీం కొన్ని ప్రాంతాలకు వెళ్ళబోతుంది. మొత్తం సెటప్ మనమే తీసుకెళ్తాం. చక్కగా 3 రోజులు అక్కడే ఉంటాం, 4 రోజులు అక్కడే ఉంటాం, వాక్యం ప్రకటిస్తాం, మరలా తిరిగి ఇంటికి వచ్చేస్తాం. ఆ టీం కోసం ఎంతమంది సంసిద్ధంగా ఉన్నారో మీ అంతట మీరే నిలబడండి. అన్నా నేనున్నా, నెలలో 4 రోజులా ఐఎమ్ రెడీ, నెలలో 5 రోజులా ఐఎమ్ రెడీ, మిగిలిన 25 రోజులు నా కోసం పని చేసుకుంటా, ఈ 5 రోజులు నేను దేవుని పనిలో కష్టపడతా, లేదా ఈ 3 రోజులు దేవుని పనిలో కష్టపడతా, ఈ 3 రోజులు దేవుని పనిలో శ్రమ పడతా. పోదాం ఏదో ఒక ప్రాంతానికంటే. ఐఎమ్ రెడీ. ఆర్ యూ రెడీ? ఎంతమంది రెడీగా ఉన్నారో ఇప్పుడు చెప్పకండి, వద్దు, కంగారు పడకండి. మీరు తర్వాత ఆలోచించుకుని ఇంటికి వెళ్ళాక అరే మనం వెళ్దామా, చేద్దామా, మనం అన్నతో పాటు పోదామా అనే మంచి మనసు మీకు వచ్చిందనుకోండి, పోదాం రండి. మనల్ని ఎవడ ఆపుతాడు? పాస్టర్ అయ్యొద్దు, అది ఎట్టొద్దు, ఇది ఎట్టొద్దు, మనల్ని ఎవడ అప్పుడు, మనం ఎంత ఎలా వెళ్తాం? రాయల్గా వెళ్తాం, విత్ పర్మిషన్తో వెళ్తాం, చట్టానికి లోబడి వెళ్తాం, ఎవరిని ఇబ్బంది పెట్టాం, ఎవరిని తక్కువ చేసి మాట్లాడాం, అందరినీ గౌరవిస్తాం, అందరినీ ప్రేమిస్తాం, మన పరిచర్య మనం చేసుకుంటాం. సో కాబట్టి అలా దేవుని కార్యక్రమాలు చేయటానికి ఎప్పుడు మనం 2 బాధ్యతలు తీసుకోవాలి. ఒకటి, నా కోసం నేను సంపాదిస్తా, నా కుటుంబం కోసం నేను సంపాదిస్తా. 2, నా ప్రభు కోసం కూడా నేను సంపాదిస్తా, నా ప్రభు పరిచర్య కోసం కూడా నేను కొంత పక్కన పెట్టుకుంటా. నా పనిలో శ్రేష్ఠ భాగాన్ని నా ప్రభు పని కొరకు ఇస్తా. నా కుటుంబానికి దీవెన నా ప్రభు ఇస్తాడు. ప్రభువును బట్టి మీరు చూపిన ప్రేమను మరుచుటకు దేవుడు అన్యాయస్తుడు కాడు. నువ్వు ఇచ్చిన సమయానికి నీకు బహుమానం ఉంటుంది, నువ్వు ఇచ్చిన ధనానికి నీకు బహుమానం ఉంటుంది, నువ్వు ఇచ్చిన కాలానికి, నువ్వు ఇచ్చిన శక్తికి, నీ శ్రమకి, అన్నింటికీ నీకు బహుమానం ఇచ్చేవాడు దేవుడు. ఆయన మనల్ని ఏ స్థితిలోనూ కూడా విడువడు, ఎడబాయడు. నిజంగా మా నాన్నగారు చనిపోయారని బాధ ఉన్నా కూడా 81 సంవత్సరం ఆయనకి, అధిక బలమున్న ఎడల 80 సంవత్సరాలు సంపూర్ణం అయిపోయింది ఆయనకి. ఆయనకేం ఇబ్బంది లేదు. కాకపోతే ఆయన చనిపోవాల్సిన ఫిజిక్ కాదది. ఆయన 80 ఏళ్ళలాగా ఉండడు అసలు 80 ఆయన పంచ్ పవర్ చూస్తే అసలు ఆ పంచ్ ఇలా టచ్ చేస్తే ఉండేది చెయ్యి, అమ్మో ఇది తగిలితే పోతాం రో అనిపించేలా ఉండేది. అంత పంచ్ పవర్ ఆయనకి. ఆ హ్యాండ్ చాలా పవర్ఫుల్ హ్యాండ్, ఆ వేళ్ళు చాలా బలంగా ఉండేవి. ఆయన ఆ షుగర్ ఆయన అలా చేసేసింది. కాన్షియస్నెస్ లేకపోవటం, హెల్త్ కోసం సరైన అవగాహన లేదు ఆయనకి. ఏం తినాలి, ఏం తినకూడదు, ఎంత తినాలి, ఎక్కడ ఆపాలి, షుగర్ వచ్చింది కదా ఏ ట్యాబ్లెట్ వేసుకోవాలి, చెకింగ్ ఎలా చేసుకోవాలి, ఇన్సులిన్ ఇంజెక్షన్ ఏ టైంలో చేసుకోవాలి. 600కి వెళ్ళిపోయిందండి ఆయన షుగరు. అయినా ఆయనకేం తెలియట్లేదు, లోపల 600 నడుస్తుంది, కానీ బలంగానే ఉన్నాడు. అలాగా లోపల ఆర్గాన్స్ దెబ్బతినిపోయినాయి. నేను అనుకుంటాను ఆయన కానీ కొంచెం హెల్త్ పట్ల అవగాహన కలిగిన వాడు ఏంటి, కేర్ తీసుకుని నా మాట ఉంటే ఎలా నీకు తెలుసా అది తత్వం. అలా కాదు నాన్న, తినకూడదు నాన్న, అది కరెక్ట్ కాదు నాన్న, ఇంత ఉంది నాన్న, ఇది జాగ్రత్తగా ఉండాలి, వెళ్ళరా నాకేం అవుద్ది ఇది. సో వినలేదు ఎప్పుడు. అంటే ఆయన మొండి మనిషి, బండ మనిషి. ఆయన కానీ వినుంటే ఇంకొక 20 ఏళ్ళు డోకా లేకుండా ఉండేవాడు.
మెయిన్ నా బాధ ఏంటంటే పుట్టబోయే బిడ్డను చూడకుండా వెళ్ళిపోయారు ఆయన. కనీసం చేతులతో ఎత్తుకున్నాక వెళ్ళిపోయిన ఆ పెద్ద మనవడుకున్న సంతృప్తి చిన్న బిడ్డకు కూడా ఉండేది కదా, ఆ పుట్టబోయే వాళ్ళకు కూడా ఉండేది కదా అని ఒక ఆశ. సో అది పోయిందని కొంత బాధ అంతే. ఏదేమైనప్పటికీ ఆయన సంపూర్ణంగా ఈ భూమి మీద బాధ్యతలు పూర్తి చేసుకున్నాడు, దేవుని పనిలోనూ వాడబడ్డాడు, దేవుని చిత్తం జరిగించడంలో మాకు తోడ్పాటును అందించాడు. నాకు కానీ, చెల్లెమ్మకు కానీ, మా అన్నయ్యకి కానీ ఏ విషయంలో ఏ లోటు చేయలేదు. మా కుటుంబంలో బాధ్యతలన్నీ కడదాకా మోసి ఆయన సంపూర్ణంగా తన ఆయుష్ ముగించుకుని దేవుని సన్నిధికి చేరుకున్నాడు. అందుని బట్టి నేను చాలా సంతోషిస్తున్నాను, ఆనందిస్తున్నాను. మనం కూడా అలానే ఉందాం. ఏ విషయంలోనూ మనకు లోటు రాకూడదు. జీవితాలు ఎలాగైనా వెళ్ళిపోతాయి, ఏం ఆగో, మీరు కంగారు పడకండి, అస్సలు కంగారు పడకండి. జీవితం ఆగిపోతేమో, రేపు ఎలాగుంటుందో, రేపు ఏమి సంభవించునో, రేపు ఏమి జరుగునో, పిల్లలు ఏమైపోతారో, అమ్మాయి ఏమైపోద్దో, అబ్బాయి ఏమైపోతాడో, ముగ్గురు ఆడపిల్లలు ఉన్నారు, వాళ్ళు ఏమైపోతారో, నేనేమైపోతానో, మా ఆవిడ ఏమైపోద్దో, మా ఆయన ఏమైపోతాడో, అస్సలు కంగారు పడకండి. రేపు ఏమి జరుగునో మీరు ఎరగరు. రేపు దాని సంగతులను గురించి రేపు అది చూసుకుంటుంది. దాని గురించి మీరు పట్టించుకోకండి. అర్థమైందా? మీరు ప్రజెంట్ లైఫ్లో ఉండండి, దేవుని మీద ఆధారపడండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. అది బలంగా నమ్మండి. ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. మీ పిల్లల తరముల వరకు ఆయన మిమ్మల్ని విడువడు, ఎడబాయుడు. ఆయన భయభక్తులు కలిగి ఉండండి. ఆయన మిమ్మల్ని హెచ్చించేవాడు తప్ప తగ్గించేవాడు కాడు.